మంచి వాళ్ళని హింసిస్తూ చెడ్డవాళ్ళని పొగుడుతూ ప్రస్తుతం బంగ్లాదేశ్ అరాచకం అధర్మం రాజ్యమేలుతోంది. అరాచకం అక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. తాజాగా మరొక గజ ఉగ్రవాదిని విడిచిపెట్టింది. భారత్ వ్యతిరేకమైన మరో ఉగ్రవాద నిందితుడిని బంగ్లాదేశ్ కోర్టు ఉపశమనం ఇచ్చింది. భారత్ మీద దాడి చేస్తున్న ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ సభ్యుడు మాజీ మంత్రి అబ్దుస్ సలాం పింటూ జైలు నుంచి విడుదలయ్యాడు. 2004లో అప్పటి ప్రధాని షేక్ హసీనా మీద గ్రెనేడ్ దాడి కుట్ర కేసులో 2008లో అతనికి మరణశిక్ష కూడా పడింది. 17 ఏళ్ల జైలు శిక్ష తర్వాత బంగ్లాదేశ్ హైకోర్టు వాడిని విడుదల చేసింది. ఇదే కేసులో బీఎన్పీకే చెందిన మాజీ మంత్రి లొత్సగ్నామన్ బాబర్ మరో దోషి. ఈ కేసులో బాబర్తో పాటు మరో 5గురిని కోర్టు గత వారం నిర్దోషులుగా ప్రకటించింది. భారత్ మీద దాడి కోసం ఆయుధాలను సేకరించడంలో అబ్దుల్ సలాం పింటూ ఉగ్రవాద సంస్థకు సహాయం చేశాడని 2004 గ్రెనేడ్ దాడి కేసులో దర్యాప్తు అధికారి 2021లో ఢాకా కోర్టుకు తెలిపారు. అబ్దుస్ బాబర్ అనేక మంది యువకులకు ప్రధానంగా మదర్సా విద్యార్థులకు తుపాకులు బాంబుల నిర్వహణలో శిక్షణ ఇచ్చారని ఆయన కోర్టుకు చెప్పారు. అబ్దుస్ సోదరుడు హుజీ నేత మౌలానా తాజుద్దీన్తో భారత్ని రక్తశక్తం చేసేందుకు ప్రయత్నించారని, ఆయన పాకిస్తాన్కి పారిపోవడానికి సహకరించారని కోర్టుకు చెప్పారు. మహమ్మద్ యూనుస్ నేతృత్వంలో నయా బంగ్లాదేశ్ భారత వ్యతిరేక వైఖరితో అనేక మంది ఇస్లామిస్టులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. హసీనా దేశం విడిచిన కొద్ది వారాల్లోనే అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అన్సారుల్లా బంగ్లా టీం చీఫ్ జషీముద్దీన్ రహమానీని విడుదల చేయడం తర్వాత ఇది వరుసగా జరుగుతున్నది.